విజయవాడ ఎంపీ చిన్ని మునిగిపోయే నావగా వర్ణించారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. ఒకవేళ కొలికపూడితో తాను రెగ్యులర్ గా మాట్లాడే పనైతే ఓపెన్ గానే చెప్పేస్తారని, ఆయన టీవీ డిబేట్లలో యూట్యూబ్లలో చూడడం తప్ప మరెక్కడా తాను చూడలేదని, కలవలేదని కూడా అన్నారు పేర్ని నాని. గొడుగుపేట ఆలయం భూముల్లో వేలు పెట్టడం వల్లే చిన్ని పరిస్థితి ఇలా తయారైందని హాట్ కామెంట్ చేశారు పేర్ని నాని. రోజు కొలికిపూడితో మేమే మాట్లాడిస్తున్నాం, ఆయన రోజు మాతో మాట్లాడుతున్నాడు. పొద్దున్న అవినాష్తో, మధ్యాహ్నం నాతో, రాత్రికేమో కేశినేని నానితో మాట్లాడతాడా అంటే ఒకటండి టోటల్గా. సరే, కొలికిపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే, అసలు కొలికిపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు, అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా మామూలుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే.